ఓ దిక్కు మోడీ అసంటి మోతవారి లీడర్లే రీల్స్ ఇన్స్టా సోషల్ మీడియాని వాడుకోండ్రి పబ్లిక్లో ప్రచారం చేసుకొని వాళ్ళకు టచ్లుండుండ్రి అని చెప్తుంటే ఇంకో దిక్కు కాంగ్రెస్ వాళ్ళు మాత్రం సోషల్ మీడియాని బ్యాన్ చేయాలని అంటురట. అగో ఇది ఎక్కడ పంచాది, దాంతో నాలకేం తిప్పలు వచ్చింది ఇప్పుడు అనంటే ఎమ్మెల్యే సాబే ఎందుకనే చెప్తుంది చూడుండ్రి. ఆడలేక ఆకిలి పొక్కిలంటే గిదే కావచ్చు. సర్కారు హామీలు అమలు చేయలేక పబ్లిక్ తిప్పలు తీర్చలేక సోషల్ మీడియా మీద పడ్డది ఇట్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు వారు. సోషల్ మీడియాతోనే పెద్ద నెత్తినొప్పి అయిపోయేది, ఏది మాట్లాడినా కష్టం అయిపోయి, అందుకే సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే బెస్ట్ ఏమో అనుకుంటున్నాను. మా కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా పెద్ద తలకాయ నొప్పి లెక్క మారిపోయింది, అందుకే బ్యాన్ చేయాలని ఏ తీరు నవ్వుకుంటా చెప్తుండో చూసిరా. అయినా అంటారు కానీ ఎందుకు బ్యాన్ చేయాలి సార్ సోషల్ మీడియాని? మీరు చెప్పిన 6 గ్యారెంటీలు అత్తాపత్తా లేవని జనాలు పోస్టులు వేసి పోటు ఓడుచుకుంటూ అడుగుతున్నందుక, ఒడ్లు కొనకుంటా రైతు బంధు టైంకి ఇవ్వకుండా అన్నదాతలు ఆగమవుతురని ప్రతి ఊళ్ళకెళ్ళి వీడియోలు రైతుల రందులు బయటకు వస్తున్నందుక, మేము నీళ్ళు ఇయ్యలేం కానీ రక్తం చల్లి పంటలు పండించుకోరని అంటున్నందుక, ఇంజనీరింగ్ స్టూడెంట్లు క్రిమినల్ వేస్ట్ అని చదువు చెప్పిన సార్లు టీచర్ల ముందే సీఎం సార్ ఇచ్చిన స్పీచ్లు వైరల్ అయినందుక, వానలు రాకుండా ప్రతిపక్షాలకు క్షుద్ర పూజలు చేస్తున్నారని మీ పార్టీ లీడర్లే మూఢనమ్మకాలను ముంగటేసుకుంటూ మాట్లాడుతున్నందుక, లేకుంటే ఇవన్నీ బయటకు వస్తే వచ్చే ఎలక్షన్ల నాటికి ఓట్లు రాలవన్న నిజం తెలిసిపోయినందుక ఎందుకు సోషల్ మీడియాని బ్యాన్ చేయాలనుకుంటా అదే సోషల్ మీడియాలో అరుచుకుంటారు జనాలు. ఇప్పుడు ఒకవేళ మీరు జనాల తిప్పలు తీర్చి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ఉంటే ఇలా అదే సోషల్ మీడియాలో మీరే పని కట్టుకొని ప్రసారం చేయించుకోకపోదురా? మేము ఇంత చేసినాము అంత చేసినామని. కానీ చేసింది ఏం లేక పబ్లిక్ అడుగుతుంటే పర్సన్ తప్పించుకోలేకనే కానీ ఈ బాధ అంతా అని అనుకుంటూ అరుచుకోబట్టిరు నెట్ జనాలు. ఏమో ఇంకా రాను కాంగ్రెస్ లీడర్లు కవర్ డ్రైవ్లు చేసుకునే తందుకు ఏం బ్యాన్ చేయమంటారో, రేపు ఇంకేం చెప్తారో, ఏం డిమాండ్లు ముంగటేసుకుంటారో మరి. వానలు జోరుగా పడ్డా పడకున్నా ఉన్న నీళ్లతోని నాట్లేస్తుర్రు రైతులంతా. కొన్ని దిక్కులల్లో నాట్లేసే కూలీలు దొరక్క మస్తు తిప్పలవుతున్నది. ఇంకొన్ని దిక్కులల్లో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఉదనాదన్ నాట్లేస్తుర్రు. అయితే ఈ ఊర్లో నాట్లేసేటోళ్ళు ఎవ్వరు విలువకున్నా బురదలకు దిగి నారు వంచుకొని నాట్లేస్తుర్రు. విడదీసి వరి నారు ఉయ్యాలో, ఎడమెడమ నాటండి ఉయ్యాలో, రోడ్లన్నీ అంతటా ఉయ్యాలో, అద్దమోలే ఉంటే ఉయ్యాలో, మా ఊరి రోడ్లేమో ఉయ్యాలో, మట్టి బురదనాయ ఉయ్యాలో అన్నట్టు పాటలు పాడుకుంటా నాట్లేస్తుర్రు. ఆడోళ్ళు మొగోళ్ళు అంతా నడుములోంచి జోరు నాట్లేస్తుండ్రు. మరి ఏం చేస్తారు? కష్టం వస్తే చెప్పుకునే నాదుడు లేడాయే, పట్టించుకునే పైల్వాన్ రాడాయే. అయ్యా మా ఊరు రోడ్లు బాగు చేయుండ్రయ్యా నాయనా అని ఎంత మొత్తుకున్నా ఎగిరంగా పనిచేసే ఆఫీసర్ ఎవ్వలేరట. అందుకే బురద పొలం తీరుగా మారిన రోడ్లను అట్టేసిండ్రు. కాదు జరంత పొరపాటు జరిగింది. అది రోడ్డు కాదు, పొలం మడి కంటే అధ్వానం. ఆ సక్కదనాల రోడ్డు మీద బండ్లు, కార్లు, బస్సులు 100 స్పీడ్తో బయ్య పోయేటట్టు సర్కారు రోడ్లు వేసింది. అందుకే ఇంత సక్కని రోడ్డు మాకెందుకు? మేము దీంట్లో పంటలు పండించుకుంటాం, తిండి గింజలకు తిప్పలైతుంది, ఈ రోడ్డు మీద వండిన పంట మా ఊరు గాసం ఎల్లుతుంది అన్నట్టు సర్కార్ పనితనం ఎంత సక్కదనంగా ఉందో లోకానికి గీ తిరిగేలక్కిండ్రు. మళ్ళీ ఇది ఎక్కడనో కాదు, గ్రామీణ అభివృద్ధి మంత్రి సీతక్క ఇలాకా మంగపేట మండలం కొత్తమల్లూరు అనే ఊరు చరిత్ర ఇది. రాష్ట్రం మొత్తంలో ఉన్న రోడ్లను నున్నగా చేయాల్సిన మంత్రి సొంత నియోజకవర్గం లేని గిట్లుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎట్లుండాలి? అందుకే శాన దిక్కులల్లా పొలాలలో వేయాల్సిన నాట్లను రోడ్ల మీద వేస్తారు పబ్లిక్. ఒకవేళ వానలు మంచిగా పడి రోడ్ల మీద వేసిన ఈ వరి పిల్కలు పెట్టి పొట్టకచ్చి వడ్లు వండితే వాటిని సర్కార్కు గిఫ్ట్గా పంపుండ్రి. మీ పుణ్యాన్నే ఈ వడ్లు పండగలిగినాయి అని చెప్పుకుంటా ఉత్తరం రాయుండ్రి అన్నట్టు కామెంట్ పెడుతుండే వీడియో చూసిన తెలంగాణ పబ్లిక్ కూడా.